హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొండలరావు. నేను బ్రహ్మ విద్య గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరూ అంతిమ లక్ష్యం. బ్రహ్మ విద్య అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించడం. ఎప్పటికైనా మనం ఆ స్థితికి చేరుకోవాల్సిందే. అంతవరకు మనకి ఈ జన్మ పరంపరలు కొనసాగుతూనే ఉంటాయి. ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను సాధించడానికి ప్రతి ఒక్కరూ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వంటి వాటిని పరిశుద్ధము చేసి వాటిని పరబ్రహ్మంలో లీనం చేయాలి. అప్పుడే మనకి ఆత్మానుభూతి, పరమానందం, ప్రశాంతి లభిస్తాయి. అంతవరకు ఈ పోరాటం, ఈ జన్మ పరంపరలో కొనసాగుతూ ఉండవలసిందే. ఇటువంటి స్థితిని పొందటానికి ఎంతోమంది విజ్ఞానవంతులు సర్వసంగ పరిత్యాగులుగా మారి హిమాలయాలలో సాధన చేస్తూ ఉన్నారు. మరికొందరు ఋషికేశ్, కాశీ క్షేత్రాలలో గల అఖాడాలలో దీక్ష తీసుకుని ఎంతో కఠోరమైన సాధన చేసి ఈ పరబ్రహ్మ సాక్షాత్కారానికి సంసిద్ధులవుతున్నారు. అప్పటికి మాత్రమే మనకు పూర్తి ఆనందము లభిస్తుంది. అంతవరకు ఈ పోరాటం, ఈ జీవన పోరాటం తప్పదు.